రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, జై భారత్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్లోని వాలంటరీ వ్యవస్థ పైన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు రా కదలరా సభలో మాత్రం వాలంటీర్లని అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల నుంచి తీసాము, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి గ్యారంటీ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. కానీ వాళ్ళని మాత్రం వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని కూడా ఆయన కోరుకోవడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకటే అండి, ఇప్పుడు టీడీపీ జనసేన రెండు మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ మిత్రపక్షంలో రెండు పార్టీల అధ్యక్షుల అభిప్రాయాల మధ్య కాంట్రడిక్షన్ చూడండి. ఒక ఆయనేమో వాలంటీర్లు చాలా ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు చాలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయనేమో ఈ ఎలక్షన్లో వాళ్ళు ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, వైసీపీకి 100% వాళ్ళు పనిచేస్తారేమో కమిట్మెంట్, కానీ ఒకదానికి భయపడి ఆయనేమో మేము మిమ్మల్ని తీసేయము, మేము న్యాయం చేస్తామని ఇంకొక ఆయన అన్నాడు. అంటే ఇక ఒక చిన్న వాలంటీర్ వ్యవస్థలోనే ఇద్దరు అధ్యక్షుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు చూడండి. సో దీన్ని బట్టి చూస్తే ఆ కోయిలేషన్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ ఆ మిత్రపక్షము టీడీపీ జనసేన మిత్రపక్షమే ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్తో ఉన్న మిత్రపక్షం అండి. ఆ మిత్రపక్షం పొరపాటున అధికారంలోకి వస్తే టూ మెనీ ఇష్యూస్లో ఏమంటారు, మనకు కాంట్రడిక్షన్స్ వచ్చేసి అది లాంగ్ రన్లో ముందుకెళ్లే మిత్రపక్షం అయితే అవ్వదు. తద్వారా ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు పొరపాటున అధికారంలోకి వస్తే మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉన్న పాలసీ పెరాలసీకి డబుల్ పాలసీ పెరాలసిస్ టీడీపీ జనసేన వస్తే అవుతుందండి. సో ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటంటే? మా అధ్యక్షులు వారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ని కలిశారని చాలా క్లియర్గా చెప్పారు. వాలంటీర్స్ని ఎలక్షన్ డ్యూటీలకి దూరంగా ఉంచాలి. ఇన్ కేస్ వాళ్ళని వాలంటీర్స్ని బూత్ ఏజెంట్స్గా అది పెట్టాలి అనుకుంటే వాళ్ళని అక్కడి నుంచి మార్చండి. ఆ ప్లేస్ నుంచి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చండి. ఆ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెన్షన్ వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని వాలంటీర్ డోర్ టు డోర్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు రేపు బూత్ ఏజెంట్స్గా లోపల ఎలక్షన్ బూత్లో కూర్చోగలిగితే, ఓటింగ్ బూత్లో ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన ఓటర్ని ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ బూత్ ఏజెంట్స్ లోపల ఇలాంటి వాళ్ళు లోపల ఉండటం వల్ల ఓటర్లు కూడా వీళ్ళని చూసి, వీళ్ళ మొహాలు చూసి కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేదానికి అవకాశం లేదు. మా పార్టీ స్టాన్స్ వెరీ వెరీ క్లియర్. మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి చెప్పాము, తర్వాత ఈసీ గారికి కూడా రికమెండ్ లెటర్ రాసాము. వాలంటీర్స్ అనే వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలకి ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. అందులో సెకండ్ థాట్ అయితే లేదు మా పార్టీ సైడ్ నుంచి. సో ఎలక్షన్స్ పక్కన పెడితే ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా వర్క్ చేస్తుంది అని చెప్పడం, వైసీపీ వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. నిజంగా అంత అద్భుతంగా ఉంది ఈ వ్యవస్థ? అంటే వాలంటీర్లు చేసే పని ఏంటంటే, ఇప్పుడు అందులో చాలా మంది గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 5,000 గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. అసలు గ్రాడ్యుయేట్కి 5,000 జీతం అనేది అసలు జీతమేనా? ఆ వాలంటీర్ ఉద్యోగం ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు కదా, 5,000 జీతం తీసుకొని ముఖ్యమంత్రి వేరే వాళ్ళని కూర్చోబెట్టేసి. ఆయన మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలా, రాష్ట్రాన్ని నేలాలా, జనాలు నెత్తిన కాలేసి తొక్కాల కిందికి. గ్రాడ్యుయేట్స్ చదువుకున్న పిల్లలేమో వాలంటీర్లుగా పనిచేయాలా? ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పని 5,000 జీతంతోనా? 5,000 జీతంతో కుటుంబం ఎలా గడుస్తుంది? 5,000 జీతంతో కుటుంబం గడుస్తుందా? కొన్ని ఏదైనా రెగ్యులర్ జాబా? ఇప్పుడు ఆయనేమో ఆంధ్రప్రదేశ్ యువతని నిరుద్యోగంలో ఉంచేసి టీడీపీ 2014 నుంచి 19 మధ్యలో నిరుద్యోగ భృతి అనే ఒక కాన్సెప్ట్తో వచ్చాడు ఆయన. ఈయన అదే యువతని నిరుద్యోగంలో ఉంచేసి వాలంటీర్లు అనేసి ఆయనకంటే ఒక 2,000 ఎక్కువ ఇచ్చి 5,000 ఇస్తున్నాడు. ఒక పక్కేమో నిరుద్యోగ భృతిని యువతకి ఒక తాయిలం ఇచ్చేసి అలా ఆపేశాడు ఆయన. ఈయనేమో 5,000 ఇచ్చేసి వాలంటీర్లు అనే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి 5,000 జీతం ఇచ్చి ఉంచేశాడు. ఇదా ఒక యువతకి మీరు ఇచ్చే వేతనము? 5,000 జీతమా, లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి? ఇదా యువత కోరుకుంటుంది? మీ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండాలా? ఆంధ్రప్రదేశ్లో యువతలో మాత్రం నిరుద్యోగ భృతి ఆశించాలా? లేకపోతే మేము వాలంటీర్ అయితే చాలరా బాబు, మా ఊళ్ళో మా వార్డుకి లేకపోతే మా ప్రాంతానికి 50 గృహాలకి వాలంటీర్ అయితే చాలనే స్థితిలో మీరు యువతను నెట్టేశారంటే ఎంత దయనీయమైన పరిపాలన అంటే వీళ్ళిద్దరిది. యువతకు కావాల్సింది స్కిల్డ్ జాబ్స్, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. వాలంటీర్ అనేది జాబ్ కాదు కదా అసలు అది. మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మేనర్లో వాళ్ళ లైఫ్ లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సింది పోయి, ఒక పక్కేమో నిరుద్యోగ భృతి, ఇంకో పక్కేమో వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్ చుట్టూ రాజకీయం తిప్పుతున్నారేంటి? చంద్రబాబు గారు కూడా ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ చూసి ఆయన కూడా భయపడుతున్నారు. వీళ్ళకి అగ్రెస్ట్గా నేను మాట్లాడితే నేను ఎలక్షన్లో మళ్ళీ ఘోరమైన ఓటమి చవి చూడాల్సి ఉంటుందేమో ఒక భయానక పరిస్థితుల్లో మాట్లాడినట్టు కనిపిస్తుంది తప్ప
ఇంకోటి కనబడాల. చంద్రబాబు నాయుడు గారు నిజం విజనరీ అంటారు కదా, ఆ విజనరీ వాలంటీర్లు అందరూ నేను పెద్ద పెద్ద ఉద్యోగాలు 30-40 వేలు జీతం వచ్చే ఉద్యోగాలు ఇస్తానని చెప్తే బాగుంటుంది. అలా చెప్పట్లే ఆయన. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎలా చూసుకుంటారు? 5,000 ఇస్తారా, లేకపోతే ఇంకో 1,000 రూపాయలు పెంచి 6,000 ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మేదానికి ఛాన్సే లేదండి. 2014లో ఆయన పవర్లోకి వచ్చే ముందు రుణమాఫీ చక్కగా చేయాలి. రేపు వాలంటీర్లు చూసుకుంటానికి గ్యారెంటీ ఏముంది? అయినా వాలంటీర్లు కూడా మా సైడ్ నుంచి ఒక అపీల్ ఏంటంటే, మీ స్థాయి 5,000 రూపాయల జీతానికి పనిచేసే స్థాయి కాదు, దానికి మించి ఉంది. మీరు దాన్ని ఏమంటారు, దాన్ని ఆ ప్రలోభాలకు, ఆ పార్టీ ఫ్యాన్ బేస్ నేచర్లో నుంచి బయటికి రండి. 5,000 రూపాయలు మీకు దేనికి సరిపోతుంది? కానీ చంద్రబాబు గారు చెప్పడం చూస్తున్నాం, అంటే మా పాలనలో యువతకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ పాలనలో యువతకు అవకాశాలు వచ్చి నిరుద్యోగ భృతి ఎందుకు ఇచ్చారు మీరు? మీ పాలనలో యువతకి మంచి అవకాశాలు వచ్చి ఉంటే నిరుద్యోగ భృతి, అది కూడా ఎన్నికలకు కొన్ని నెలల ముందు మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారంటున్నారు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచామంటున్నారు, అభివృద్ధికి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అభివృద్ధి చేశామంటున్నారు. మరి అభివృద్ధి చేస్తే ఎంప్లాయ్మెంట్ రావాలి, కానీ మీరు నిరుద్యోగ భృతి ఎందుకు అన్నారు? అందుకే నేను బిగినింగ్లో చెప్పినట్టు అయినా ఫుల్ ఆఫ్ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. మరి ఇప్పుడు కూడా ఇస్తామని అంటున్నారు. మా పాలన వచ్చిన తర్వాత యువతకు మంచి అవకాశాలు ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థని కూడా. 2014 నుంచి 19 మధ్యలో ఎలా నిరుద్యోగ భృతి ఇచ్చాడో, రేపు ఆయన పవర్లోకి వస్తే ఈసారి వస్తే భృతి కూడా ఇవ్వడు ఆయన. ఓకే. ఎందుకంటే ఆయనకు విజన్ లేదు. ఆయనకు సొంతంగా ఉన్న మీడియా ఆయన విజనరీ అని ఎత్తుతుంది తప్ప, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న ఒక మంది మాగదులు వాళ్ళు ఎత్తుతున్నారు విజనరీ అని. ప్రజలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అని అనుకోవట్లా. విజనరీ అయితే టెంపరీ బిల్డింగ్స్ ఎందుకు కడతాడండి? విజనరీ అయితే నోటు ఓటుకు దొరికేసి రాత్రి హైదరాబాద్ నుంచి కామన్ క్యాపిటల్, ఇప్పటికీ కామన్ క్యాపిటల్గా ఉండాల్సిన హైదరాబాద్ని వదిలేసేసి, ఇక్కడ ఉన్న ఆస్తుల్ని వదిలేసేసి రాత్రి పారిపోయి ఎలా వెళ్తాడు? అది విజనరీ చేసే పనేనా? విజనరీ టెంపరీ బిల్డింగ్స్ కడతాడా? విజనరీ నోటు ఓటు కేసులో దొరికేస్తాడా? అసలు నోటు ఓటు అనే దుశ్చర్యలో ఒక లెజిస్లేటర్ని కొనే ఒక దుశ్చర్యకు పాల్పడతాడా? విజనరీ అయితే ప్రధానమంత్రిని వ్యక్తిగత స్థాయి దూషణకు దిగజారుతాడా? ఇవన్నీ విజనరీ చేసే పనులా? దీన్ని విజనరీ అంటారా? అంటే ఫైనల్గా మరి మీ ఒపీనియన్ ఏంటి? యువతకు ఉద్యోగాల అవకాశాలు రావడం పైన, వాలంటీర్ వ్యవస్థ పైన? మేము ఒకటండి, మా పార్టీ ఒకటి క్లియర్గా ఉంది. మేము పవర్లోకి వస్తే ప్రత్యేక హోదా అనేది కొన్ని నెలల వ్యవధిలోనే టైం ఫ్రేమ్ పెట్టి సాధిస్తాము. రాజధాని అనేది టైం ఫ్రేమ్లో కడతాము. పోలవరం టైం ఫ్రేమ్ పెట్టి కట్టిస్తాము. ద సేమ్ టైము మా పార్టీ పరంగా యువత ఒక యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రియేట్ చేసి, ఒక స్కిల్డ్ ఒక ప్రాపర్ డిపిఆర్తో యూత్ ముందుకు రాగలిగితే వాళ్ళు లోన్స్ ఇచ్చి వాళ్ళతో కంపెనీలు పెట్టిస్తాము. వాళ్ళతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయిస్తాం తప్ప వీళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వము. లేకపోతే ఇప్పుడున్న వైసీపీ లాగా వాలంటీర్లుగా మార్చాం మేము యువతని ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్గా, స్కిల్డ్ ఎంప్లాయీస్గా మారుస్తాం మేము. ఓకే. వీళ్ళకి లెక్క నిరుద్యోగ భృతి మీద డిపెండ్ అయ్యేలా, లేకపోతే వాలంటీర్ వ్యవస్థలో పనిచేసే 5,000కి ఒక మీనియల్ శాలరీకి పనిచేసేలా యువతను మాత్రం మేము మార్చబోమండి. కానీ చంద్రబాబు గారు చెప్పడం చూస్తున్నాం, అంటే మా పాలనలో యువతకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ పాలనలో యువతకు అవకాశాలు వచ్చి నిరుద్యోగ భృతి ఎందుకు ఇచ్చారు మీరు? మీ పాలనలో యువతకి మంచి అవకాశాలు వచ్చి ఉంటే నిరుద్యోగ భృతి, అది కూడా ఎన్నికలకు కొన్ని నెలల ముందు మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారంటున్నారు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచామంటున్నారు, అభివృద్ధికి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అభివృద్ధి చేశామంటున్నారు. మరి అభివృద్ధి చేస్తే ఎంప్లాయ్మెంట్ రావాలి, కానీ మీరు నిరుద్యోగ భృతి ఎందుకు అన్నారు? అందుకే నేను బిగినింగ్లో చెప్పినట్టు అయినా ఫుల్ ఆఫ్ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి.